ప్రపంచ స్థాయి ట్రాన్స్ప్లాంట్ కేర్ ఎయిర్ అంబులెన్స్ సేవలతో భారతదేశంలోని ఏకైక ప్లాటినం సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్గా నిలిచిన హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ ప్రమాణాలకు గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగిన ఎక్స్ ట్రాకర్ ఫర్ రియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా లైఫ్ సపోర్ట్లో ఎక్సలెన్స్ కోసం అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును అందుకున్నందుకు గర్వంగా ఉన్నట్లు యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామన్ కోలా పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ద్వారా యశోద హాస్పిటల్స్ భారతదేశంలోని ఏకైక ప్లాటినం సర్టిఫైడ్ సెంటర్గా నిలిచిందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి ఎక్స్ ట్రాకర్ ఫర్ రియల్ లైఫ్ సపోర్ట్ను అందించే ఉన్నత స్థాయి కేంద్రాలలో ఒకటిగా నిలిచిందన్నారు. నా పేరు డాక్టర్ సిద్ధార్థ్. నేను క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చేస్తానండి. కడపకు రావడం, మీ అందరితో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా ఈరోజు డిస్కస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, మనం యశోద హాస్పిటల్ ఏదైతే హైటెక్ సిటీలో ఉందో ఒక 2000 బెడెడ్ ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ అండి. దాంట్లో 400 ఐసీయూ బెడ్స్ డిఫరెంట్ ఐసీయూస్లో రకరకాల ఐసీయూలు, మెడికల్ ఐసీయూ అని చెప్పేసి, సర్జికల్ ఐసీయూ అని చెప్పేసి, పీడియాట్రిక్ ఐసీయూ అని చెప్పేసి, కార్డియోథొరాసిక్ ఐసీయూ అని చెప్పేసి, న్యూనేటల్ ఐసీయూ అని చెప్పేసి రకరకాల ఐసీయూస్లో దగ్గర 400 బెడ్ ఐసీయూ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ అండి. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అనేది జేసీఐ సర్టిఫైడ్ అండి. జేసీఐ అంటే జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ అనేది ఒక ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్కి వాటి లెవెల్ ఆఫ్ కేర్ ఉందా లేదా అని చూసి, ఏదైతే హై లెవెల్ ఆఫ్ కేర్ ఇస్తూ ఉన్నాయో, ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది చూపెడతా ఉన్నాయో వాటి కేర్కి, వాళ్ళకి జేసీఐ అని సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మన దేశంలో దగ్గర ఒక 20 నుంచి 30 హాస్పిటల్కి అయితే జేసీఐ ఇంటర్నేషనల్ ఉందో దాంట్లో యశోద హాస్పిటల్ ఒకటి. సో మన ఐసీయూలోకి వచ్చే పేషెంట్స్ బాగా క్రిటికల్గా ఉండడము, మల్టిపుల్ ఆర్గాన్స్ అంటే చాలా అవయవాలు డ్యామేజ్ ఉండడము, ఎఫెక్ట్ కావడము, సీరియస్ కండిషన్లో ఉండడము, ఇటువంటి పేషెంట్స్కి హై లెవెల్ వెంటిలేటర్ కేర్, హై లెవెల్ మానిటరింగ్ అంటే వాళ్ళ పల్స్, బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, వాళ్ళ రక్తంలో బ్లడ్ గ్యాసెస్ ఎలా ఉన్నవి, ఇవన్నీ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్లతో, హై ఎండ్ మానిటరింగ్ సిస్టమ్స్తో, అన్ని రకాల జాగ్రత్తలతో హై ఎండ్ కేర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యశోద హాస్పిటల్ ప్రత్యేకత ఏంది ఐసీయూది అంటే, ఈచ్ పేషెంట్కి ఒక సపరేట్ క్యాబిన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పక్క పేషెంట్ నుంచి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ అనేది చాలా నెగ్లిజిబుల్, మరీ తక్కువగా ఉండిపోతుంది. సో పేషెంట్ సేఫ్టీ అనేది చాలా పెంచగలుగుతాము, ఇన్ఫెక్షన్ రేట్స్ అనేది చాలా తగ్గించగలుగుతాం ఇలా ఉండడం వల్ల. దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ పాటించడం వల్ల, దాని తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ చేయడం వల్ల, దాంతో ఒక టీం వర్క్ వల్ల, ఎందుకంటే ఒక ఇన్ఫెక్షన్ కంట్రోల్ డిపార్ట్మెంట్, దాని తర్వాత క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్, దాని తర్వాత నర్సెస్, రెస్పిరేటరీ థెరపిస్ట్, పర్ఫ్యూజన్స్, ఒక టీం వర్క్, అందరూ కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోగ్రాంలో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడం వల్ల మనం ఇన్ఫెక్షన్ రేట్స్ని వీలైనంత తక్కువగా ఉంచే ఛాన్సెస్ అనేవి ఉన్నదండి. ఇంకొకటి మనకు రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన సర్టిఫికేషన్ ఏంటంటే ఎల్సో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తూ ఉంటుందంటే, ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ కేర్ ఎవరైతే అందిస్తూ ఉంటారో ఆ పేషెంట్ డీటెయిల్స్, వాళ్ళ అందిస్తున్న కేర్, మిగతావన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ లెవెల్ ఆఫ్ కేర్ ఎలా ఇస్తూ ఉన్నారు, దాని తర్వాత డేటా రెగ్యులర్ ఎంట్రీ ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత నంబర్స్లో చేయగలుగుతూ ఉన్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎల్సో అనే ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. వాళ్ళు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కేర్స్ ఇస్తూ ఉంటారు. సిల్వర్ అని చెప్పేసి, గోల్డ్ అని చెప్పేసి, ప్లాటినం అని చెప్పేసి. సో ప్రపంచం మొత్తంలో 55 హాస్పిటల్స్కి మాత్రమే ఈ ప్లాటినం సర్టిఫికేషన్ ఉంది. దాంట్లో యశోద ఒకటి. మన దేశంలో ఉన్న ఏకైక హాస్పిటల్ ఏదైతే ప్లాటినం లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగిందో అది యశోద హాస్పిటల్ అండి. సో ఈ ఎక్మో ఎప్పుడు అవసరం పడుతుంది అంటే, ఎవరైతే ఊపిరితిత్తులు, దాని తర్వాత గుండె విపరీతంగా డ్యామేజ్ అయ్యి
వారి బీపీ మెయింటైన్ కావట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కావట్లేదు, వెంటిలేటరు, దాని తర్వాత బీపీ మెడిసిన్స్ అన్నీ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు సస్టైన్ కాలేకపోతూ ఉన్నారు అన్న పేషెంట్స్కి ఆర్టిఫిషియల్ హార్ట్ లంగ్ సపోర్ట్, దాన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ బ్లడ్ మెషిన్లోకి వెళ్ళేసి ఏదైతే ఊపిరితిత్తులు చేస్తూ ఉంటుందో రక్తం లోపలికి ఆక్సిజన్ అందించడం, అది అవుట్ సైడ్ ది హ్యూమన్ బాడీ ఒక ఆక్సిజనేటర్ ద్వారా, ఒక మెషిన్ ఎక్మో మెషిన్ ద్వారా ఆక్సిజన్ బ్లడ్ని ఆక్సిజనేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పంప్ ద్వారా ఏ విధంగా అయితే హార్ట్ పంప్ చేయడం జరుగుతుందో ఆ మెషిన్ అనేది బాడీ లోపలికి బ్లడ్ అనేది రీపంప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏ పేషెంట్ అయితే లంగ్స్, హార్ట్ విపరీతంగా డ్యామేజ్ అయి ఉంటుందో వాళ్ళు కోలుకునేంత వరకు మనం ఎక్మో మెషిన్ పెట్టి వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. సో ఈ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అయితే ఎక్మో సపోర్ట్ ఉందో దాంట్లో మనము హై క్వాలిటీ చూపెట్టి ఎక్సలెంట్ అవుట్కమ్స్ చూపెట్టేసి వరల్డ్లోనే అతి తక్కువ ఒక 55 హాస్పిటల్స్ అయితే ప్లాటినంని సంపాదించాయో ఆ స్టాండర్డ్స్ని, దాంట్లో ఇండియా నుంచి మన యశోద హాస్పిటల్ ఆ లెవెల్కి రీచ్ కాగలిగింది. ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే లైఫ్ స్టైల్ మారుతూ ఉందో, చిన్న వయసులోనే కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ రావడము, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ రావడము, వీటన్నిటి వల్ల ఏంటంటే ఎండ్ స్టేజ్ ఆర్గాన్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. అటువంటి పేషెంట్స్ కోసము దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్, ఇది ఇంతకు ఆగిపోదు, మనకి ఇంకొకసారి వాళ్ళకి లైఫ్ ఇవ్వచ్చు. అంటే దానికి సొల్యూషన్ ఈజ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. సో అదొక ప్రక్రియ ఉంది అని చెప్పేసి జనాలను ఎడ్యుకేట్ చేయడము, ఎవరికైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందో వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్ బేసిస్ మీద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేయడము. దాని తర్వాత లివర్ ఏదైతే ఇతరత్ర కారణాల వల్ల చాలామంది లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. ఒక లెవెల్ వరకు మందులతో పాటు మేనేజ్ చేయొచ్చు, బట్ బియాండ్ ఏ సర్టన్ లెవెల్ అంటే ఒక స్థాయి దాటిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ మాత్రమే మార్గం అవుతుంది అన్నమాట. అటువంటి పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంట్, దాని తర్వాత లంగ్ సివియర్గా డ్యామేజ్ అయిన వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ సివియర్గా డ్యామేజ్ అయిన వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్, ఏదైతే బోన్ మ్యారో అంటాం, బోన్ మ్యారో డిజార్డర్స్ ఉంటుంది, బోన్ మ్యారో డిజార్డర్స్ అయితే ఉన్న వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఇటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్, కేర్, హై ఎండ్ కేర్, దాని తర్వాత ప్రొసీజర్స్తోని మన యశోద హాస్పిటల్లో 24/7 ట్రైన్డ్ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్తో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడికల్ కేర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి కూడా నేను మాట్లాడాలనుకున్నది, దట్ ఈస్ ఇప్పుడు ఉన్న కడప కానీ ఈ డిస్ట్రిక్ట్స్ లెవెల్ హెడ్ క్వార్టర్స్లో ఏంటంటే మన దగ్గర కూడా డిస్ట్రిక్ట్స్ లెవెల్లో వెంటిలేటర్స్ కానీ ఐసీయూస్ కానీ వచ్చేసాయి. ఒక 10 ఏళ్ల క్రితం అంత లేకుండా, కానీ ఇప్పుడు ఈవెన్ మన డిస్ట్రిక్ట్స్లో కూడా అన్ని ఒక డీసెంట్ ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది, వెంటిలేటర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మంచి విషయం ఏంటంటే పేషెంట్ వాళ్ళ ఉన్న ఊర్లోనే ట్రీట్మెంట్ అనేది దగ్గర ఉండి చేయించుకోవచ్చు. కాకపోతే ఒక లెవెల్ ఆఫ్ సపోర్ట్ అంటే వెంటిలేటర్ పెట్టినా మేనేజ్ కాలేకపోవడము, మందులు, సర్జరీస్ అంటే రెగ్యులర్గా సర్జరీస్ కాకుండా హై ఎండ్ సర్జరీస్ అవసరం పడుతూ ఉన్నవి. అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా క్రిటికల్ కండిషన్లో ఉంటారు ఐసీయూలో, వాళ్ళని హైదరాబాద్ వరకు హై ఎండ్ యశోద హాస్పిటల్ లాంటి సెంటర్స్ వరకు మూవ్ చేయడంలో చాలా రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న అంబులెన్స్లో షిఫ్ట్ చేసే టైంలోనే మనం వింటూ ఉంటాం, దారి మధ్యలో కొలాప్స్ అయ్యారు. ఎందుకు దారి మధ్యలో కొలాప్స్ అవుతున్నారు? ఇక్కడ ఐసీయూలో బీపీ, హార్ట్ రేటు బాగానే ఉంటారు. షిఫ్ట్ చేసే క్రమంలో మనకు అంబులెన్స్ మూమెంట్ కానీ, డ్రగ్స్ ఎంత వెళ్తున్నాయి అనేది అక్యురసీ ఉండదు, ఆక్సిజన్ సరిపడా వెళ్తుందా లేదా తెలియదు, మూమెంట్లో మన బీపీ ఎంత వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనము యశోద హాస్పిటల్ వాళ్ళు అట్లాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నారు పేషెంట్ అని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి అందించేస్తే ఈ లోకల్ ఉన్నవాళ్ళు మన ఫుల్లీ ఫ్లెజ్డ్ ఐసీయూ అంబులెన్స్తో పాటు దాని తర్వాత అక్కడ నుంచి ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్, ఒక క్రిటికల్ కేర్ ఫిజిషియన్, అవసరమైతే పర్ఫ్యూజనిస్ట్, దాని తర్వాత వాస్కులర్ సర్జన్, వీళ్ళందరూ కండిషన్కి బట్టి ఒక టీం అనేది ఫామ్ అయ్యి వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోకి వచ్చేసి చిన్న టౌన్స్లోకి వచ్చేసి ఆ పేషెంట్కి అవసరమైతే ఎక్మో పెట్టడమో లేకపోతే డయాలసిస్ ఇనిషియేట్ చేయడమో స్టెబిలైజ్ చేసి హైలీ ఎక్విప్డ్ అంబులెన్స్లో హైదరాబాద్ వరకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆన్ ది వే ఏదైతే కొలాప్స్ కావడము
డిటోరేట్ కావడము అటువంటివి వీలైనంత వరకు తగ్గించవచ్చు. సో ఇంకా కొన్నిసార్లు మనం రీసెంట్గా చేస్తున్నది ఎయిర్ అంబులెన్స్. అంటే మనకు కడపకు ఎంతవరకు వర్తిస్తుందో తెలియదు, కానీ కొన్ని టౌన్స్ భీమవరం కానీ, కొన్ని మన చెన్నై దగ్గర కొన్ని సిటీస్ కానీ, వైజాగ్ దగ్గర కానీ ఏవైతే కాల్స్ వచ్చినప్పుడు మనం వెళ్ళేసి అక్కడ ఎయిర్ అంబులెన్స్ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేసి హైదరాబాద్ వరకు మళ్ళీ ఏరోప్లేన్లో షిఫ్ట్ చేసి మనము షిఫ్ట్ చేయాలి. దీన్ని ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నవి. సార్, ఎయిర్ అంబులెన్స్ అంటే ఓన్లీ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉన్న చోట మాత్రమే? ఎయిర్ అంబులెన్స్ 2 రకాలు ఉంటుంది సార్. ఒకటి ఏంటంటే హెలికాప్టర్ షిఫ్టింగ్ ఉంటుంది. అది మన దగ్గర హెలిప్యాడ్ ఉంది. అదే ఆ హెలికాప్టర్ ఫెసిలిటీస్ అనేవి ప్రస్తుతం మన స్టేట్లో కొద్ది తక్కువగానే ఉన్నది. ఎందుకంటే టౌన్స్లో హెలికాప్టర్ ల్యాండింగ్, అక్కడ షిఫ్టింగ్ ఇవన్నీ అంత ఈజీగా లేదు. కొన్ని పెద్ద హాస్పిటల్స్లో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మూవ్ చేయడానికి హెలికాప్టర్ ట్రావెల్స్ వాడతాము. కాకపోతే ప్రాక్టికల్గా మనకు వీలు కావట్లేదు. రెండోది ఏంటి అంటే మనము సపోజ్ కడప రోడ్ బాగుంది కాబట్టి కడప నుంచి హైదరాబాద్ 5 hours 4 hours అవుతుంది. కాకపోతే ఇంకా కొద్దిగా 7 hours 8 hours జర్నీస్ ఉండే ప్లేసెస్ ఉన్నాయి. 8 hours మనం అంత సిక్ పేషెంట్ని ఆన్ రోడ్ తీసుకుపోవడం అన్నది చాలా కష్టం. అదే పక్కలో ఒక గంటలో ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసి అక్కడ ఎయిర్ అంబులెన్సెస్ అనేవి ఫెసిలిటీస్ ఉన్నవి. చిన్న ఫ్లైట్స్ ఉంటాయి, దాంట్లో అన్ని ఫెసిలిటీస్, ఆక్సిజన్ కానీ మెషిన్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అది హైర్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వరకు మూవ్ అయ్యి హైదరాబాద్ నుంచి మనకు మళ్ళీ ½ an hourలో మనం హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏదైతే 9 గంటలు 10 గంటలు పట్టే ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో మనం 2 hours కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ టెక్నాలజీ ట్రీట్మెంట్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు సార్ యశోదా హాస్పిటల్స్? ఏ టెక్నాలజీ అంటే మన టెక్నాలజీ అనేది ఎంత డైవర్సిఫై అయిపోయింది అంటే మనం క్రిటికల్ కేర్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో కిడ్నీకి సంబంధిత వ్యాధుల కోసము డయాలసిస్లో ఇప్పుడు CRRT అనే హై లెవెల్ ఆఫ్ కేర్, దాని తర్వాత హెమటాలజికల్ రక్తానికి సంబంధితవి, దాని తర్వాత కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో అవి ట్రీట్ చేయడానికి ప్లాస్మా ఎక్స్చేంజ్ లాంటివి, దానితో పాటు మనకు హార్ట్ లంగ్స్ ఫెయిల్ అయినప్పుడు మనం ఎక్మో లాంటి ఫెసిలిటీస్, హార్ట్కి సపోర్ట్ ఇచ్చేటప్పుడు IABP అనేది. సో ఇట్లా ICU పరంగా చూస్తే రకరకాల టెక్నాలజీస్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఏవేవి వాడుతూ ఉన్నామో మన దగ్గర లేదు అన్నది ఏం లేదు, ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నది. దాంతోపాటు మనము క్యాన్సర్ కేర్ గురించి సపరేట్గా MR లినాక్ అని చెప్పేసి, రేడియోథెరపీ అని చెప్పేసి చాలా టెక్నాలజీస్ వచ్చాయి. సో దెర్ ఇస్ ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఏదో కొద్దిగా టెక్నాలజీ కావాలంటే అమెరికాకి వెళ్ళాలి, లండన్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలనే ఉండేది. ఇప్పుడు ఏ అవసరము లేదు. మనకి ఏదైతే వేరే దేశాల్లో దొరుకుతుందో అదే ట్రీట్మెంట్ మనకు హైదరాబాద్లో దొరుకుతున్న సందర్భాలు ఇవ్వండి. ఓన్లీ థింగ్ ఏంటంటే బయటి కంట్రీస్లో ఉన్న మనకు నెల తర్వాత అపాయింట్మెంట్, 2 నెలల తర్వాత అపాయింట్మెంట్ అనే ఇబ్బంది ఉంటుంది. కానీ మన దగ్గర వీలైనంత తొందరగా చేసుకోవచ్చు. ఖర్చుతో కూడుకున్నది అంటే ట్రీట్మెంట్ని బట్టి కొన్ని ప్రతి హై ఎండ్ది ఖర్చుతో కూడుకున్నది కాదు, కొన్ని హై ఎండ్తో ట్రీట్మెంట్స్ ఖర్చుతో కూడుకున్నది ఒప్పుకుంటాను.